ధన్యవాదాలు అధ్యక్ష. గత ప్రభుత్వం పాఠశాలల విషయంలో అస్తవ్యస్త నిర్ణయాలతో నాడు నేడు పేరుతో అనేక అక్రమాలకి పాల్పడింది అధ్యక్ష. వాటి కారణంగా నేటికి కూడా అనేక పాఠశాలల్లో నిర్మాణంలో ఉన్న భవనాలు, మరుగుదొడ్లు కానీ, వారికి మంచినీటి సౌకర్యాలు కానీ పూర్తి కాలేదు అధ్యక్ష. మన ప్రభుత్వం మనబడి మన బాధ్యత అనే పేరుతో ఏదైతే నూతన విద్యా విధానానికి గౌరవ విద్యాశాఖ మంత్రి గారైన నారా లోకేష్ గారు శ్రీకారం చుట్టిన తర్వాత, అలాగే పెద్ద ఎత్తున ఉపాధ్యాయ పోస్టుల నియామకాలు చేపట్టడంతో పాటు పాఠశాలను ఉన్నత ప్రమాణాల దిశగా తీర్చిదిద్దుతూ విద్యార్థులకు డొక్కా సీతమ్మ గారి భోజన పథకం ద్వారా సన్న బియ్యంతో నాణ్యమైన భోజనం అందించడం లాంటి చర్యల ద్వారా మరలా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా పెరుగుతుంది అధ్యక్ష. అయితే భవనాలు, తరగతి గదులు పూర్తి కాకపోవడం వల్ల అసంపూర్తిగా ఉండిపోయిన పనులను సత్వరం పూర్తి చేయవలసిందిగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల దగ్గర నుంచి వస్తున్న విజ్ఞాపనను సదరు మంత్రి గారి దృష్టిలో పెడుతున్నాను అధ్యక్ష. అలాగే 2019 ఎన్నికలకు ముందు తిత్లీ తుఫాన్ కారణంగా అనేక పాఠశాలలు దెబ్బతిన్నాయి అధ్యక్ష. వాటిని నాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసినప్పటికీ కూడా వాటి యొక్క బిల్లులు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు అని ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం వాళ్ళకి పే చేయలేదు అధ్యక్ష. అలాగే కూటమి ప్రభుత్వం గత 5 సంవత్సరాలు జరిగిన ఈ అవినీతి అక్రమాలపై, నాడు నేడులో జరిగిన అవినీతి అక్రమాలపై పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ, మరియు అసంపూర్తిగా ఉన్న ఈ భవనాలు పూర్తి చేస్తే నిజంగా ఈరోజు పెద్ద ఎత్తున ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు జాయిన్ అవుతున్నారు అధ్యక్ష. వాళ్ళందరికీ కూడా సరైన సౌకర్యాలు ఏర్పాటు చేసినట్టు ఉంటుందని సదరు మంత్రి వారి దృష్టిలో పెడుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారు. అధ్యక్ష, 2019 నుంచి 24 మధ్యలో గత ప్రభుత్వం జియో 117 అని తీసుకొచ్చి తద్వారా ఏమైందంటే పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు దూరం అవుతాం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం చేపట్టిన తర్వాత కూడా 233 పాఠశాలలు ఎక్కడైతే డబ్బులు ఖర్చు పెట్టారో మూసేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ప్రజాప్రభుత్వ ఎన్నికల్లో చాలా స్పష్టంగా జియో 117 మేము రద్దు చేస్తామని చెప్పాం, చేశాము. అంతేకాకుండా 1 క్లాస్ 1 టీచర్ విధానం అనేది చాలా కీలకమైంది అధ్యక్ష. ఒకసారి మనం చూస్తే గతంలో కేవలం 3% పాఠశాలలోనే 1 క్లాస్ 1 టీచర్ ఉంటే అది ఇప్పుడు 33% పాఠశాలకి మనం తీసుకెళ్ళడం జరిగింది అధ్యక్ష. దీని ద్వారా ఏంటంటే మెరుగైన విద్య పిల్లలకి అందించవచ్చు, ఎగ్జామ్లో మంచి ఫలితాలు రావచ్చని మేము అందరం ఆశిస్తున్నాం. త్వరలోనే ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కనుక రిజల్ట్స్ కూడా వస్తాయి అధ్యక్ష. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు, శిరీష గారు చెప్పినట్టు ఏంటంటే అధ్యక్ష, ప్రధానంగా మేము 5 అంశాలు తీసుకున్నాం అధ్యక్ష. మొదటిది లీక్ ప్రూఫ్ బిల్డింగ్ ఏర్పాటు చేయాలి, దాంతోపాటు ఒక కోట్ పెయింట్ వేయాలి, బెంచెస్ ఏర్పాటు చేయాలి, టాయిలెట్స్, తాగునీరు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అధ్యక్ష. అందుకే మేము ప్రభుత్వ పాఠశాలలని 5 స్టార్ రేటింగ్లో చేసాము. 1 స్టార్లో ఎన్ని ఉన్నాయి, 2లో ఎన్ని ఉన్నాయి, 3, 4, 5లో ఎన్ని ఉన్నాయని మేము చేసాం. ఆంధ్ర రాష్ట్రంలో 5 స్టార్ రేటింగ్ ఉన్న పాఠశాల ఒకటి కూడా లేదు అధ్యక్ష. 40% పాఠశాలలు 1, 2 స్టార్లో ఉన్నాయి అధ్యక్ష. సో మా లక్ష్యం, మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వ లక్ష్యం ఏంటంటే కంపల్సరీ అన్ని ప్రభుత్వ పాఠశాలలు మినిమం 3 to 4 స్టార్స్ తీసుకురావాలని లక్ష్యంతో మేము అందరం పనిచేస్తున్నాం అధ్యక్ష. పెద్దలు చెప్పినట్టు పెండింగ్ వర్క్స్ అంటే గత ప్రభుత్వం కొన్ని పనులు ప్రారంభించినాయి, ఆ పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎక్కడైతే అదనంగా క్లాస్ రూమ్స్ అవసరం ఉందో అక్కడ యుద్ధ ప్రాతిపదికంగా పనులు పూర్తి చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఎస్ఎంసీ అకౌంట్స్లో ఇప్పటికీ 200 కోట్ల రూపాయలు ఉంది అధ్యక్ష. అది ఖర్చు పెట్టమని మేము ఆదేశాలు కూడా జారీ చేశాం. గౌరవ ఫైనాన్స్ మంత్రి గారు కూడా ఈ బడ్జెట్లో సుమారుగా 800 కోట్ల రూపాయలు అదనంగా కేటాయించారు అధ్యక్ష. ఈ డబ్బులంతా జోడిస్తే సుమారుగా 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వ పాఠశాలకు వచ్చే సంవత్సరంలో ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో ప్రధానంగా ఈ 5 అంశాలు మేము తీసుకున్నాం అధ్యక్ష. ఈ 5 అంశాలు తీసుకుని అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఒక పద్ధతి ప్రకారం 5 స్టార్ రేటింగ్ తీసుకొచ్చే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుంటున్న అధ్యక్ష. శిరీష గారు 2014 నుంచి 19 మధ్యన జరిగిన పనులకి ఇంకా గత ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత చెల్లించలేదని చెప్పారు. ఆ వివరాలు మేడం గారి దగ్గర తీసుకుని దానిపైన తగిన చర్యలు తీసుకుంటామని గౌరవ సభ్యురాలకు నేను తెలియజేస్తున్నాను. ఈ లక్ష్యం కూడా మొన్న బడ్జెట్లో ప్రస్ఫుటంగా కనపడింది. సభ్యులందరికీ కూడా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. చాలా సంతోషం.